అందరికీ నమస్కారం అండి. హిందూ సంప్రదాయంలో దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ, అరటిపండుని సమర్పించడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎంగిలి పడని స్వచ్ఛమైన ఫలాలు అరటిపండు, కొబ్బరికాయ. మామిడి, ఆపిల్, ద్రాక్ష వంటి ఇతర పండ్లను మనం తిన్న తర్వాత వాటి విత్తనాలు పారేయడం వల్ల మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. కాబట్టి మనం పారేసిన విత్తనాలు ఎంగిలి పడతాయి. అరటిపండు దానిని తిని తొక్క తీసి పారేస్తాం. ఆ తొక్క వల్ల కొత్త మొక్క అనేది రాదు. కాబట్టి అరటిపండు ఎంగిలి లేని పండుగా భావిస్తారు. అది ఎలా అంటే కొత్త చెట్టు కాండం మొదట్లో వచ్చే పిలకల ద్వారా వస్తుంది. అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే కాపు కాస్తుంది. కాబట్టి భగవంతుడికి సమర్పిస్తే పుణ్య ఫలితాలు కలుగుతాయి. కొబ్బరికాయను మొత్తం నాటితేనే మొక్క వస్తుంది. కాబట్టి కొబ్బరికాయ ఎంగిలి లేని కాయగా భావిస్తారు. కొబ్బరికాయ కొట్టి దేవుని ముందు సమర్పించడం అంటే అహంకారాన్ని విడిచిపెట్టి భక్తితో శరణు పొందడం. కొబ్బరికాయలోని తెల్లని గుజ్జు మనసు యొక్క పవిత్రతను సూచిస్తుంది. కొబ్బరికాయను కొట్టడం ద్వారా అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. కొబ్బరికాయ మన అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఇవి రెండు ఎంగిలి దోషం లేని అత్యంత పవిత్రమైన పూర్ణఫలాలుగా పిలుస్తారు. కాబట్టి అరటిపండు, కొబ్బరికాయ ఎంగిలి పడని స్వచ్ఛమైన పండ్లు. అందుకే భగవంతుడికి సమర్పిస్తారు. అరటిపండు శుభం, ఐశ్వర్యానికి సంకేతం కాగా, కొబ్బరికాయ అహంకారాన్ని విడిచిపెట్టి పవిత్రమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించడానికి సూచిస్తుంది. అందుకే దేవాలయంలో వీటిని సమర్పిస్తే పుణ్య ఫలితాలు కలుగుతాయనే నమ్మకం.